ఈ రైతు కార్యక్రమాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి జిల్లా రైతు సంఘం అధ్యక్షులు, నాయకులు, అలాగే ఈ గ్రామంలో జెట్టి గారు ఎంత స్ట్రాంగ్ గా కేటర్ సంబంధం ఉందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇంతమందిని అందరినీ కూడా వారు సంఘీపరించి ఇంత చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం అలాగే మిత్రులు బాలరాజు గారు, అలాగే విజయరాజు గారు, అలాగే మిత్రులు మన కార్మూర్ సునీల్ గారు, అందరికీ హృదయపూర్వక అభినందనలు. నిన్ననే సమావేశం జరిగింది, గవర్నమెంట్ సమావేశం ఏలూరు జిల్లాలో. సివిల్ శాఖ మినిస్టర్ గారు వచ్చారు. ఈ జిల్లాకి 33,700 టన్నులు అవసరం ఉండగా 30,500 టన్నులు వచ్చిందన్నారు. కేవలం ఒక 3,300 టన్నులు మాత్రమే ఒక డెఫిషిట్. మరి అంత డెఫిషిట్ ఉంటే జిల్లా అంతా ఇంత షార్టేజ్ ఎందుకు వస్తుంది? ఇంతమంది రైతులు ఎందుకు ఇబ్బంది పడతారు? అనేక చోట్ల రైతులు పగలు రాత్రి ఎందుకు అక్కడ చేస్తారు అంటే ఖచ్చితంగా యూరియా కొంత బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోయింది. ఆ బ్లాక్ మార్కెట్ అరికట్టండి, అది మన యొక్క స్లోగన్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, వైఎస్ఆర్సీపీగా చెప్పింది. పంపిణీ చేయట్లేదు, ఎవరికి కావాలో లబ్ధిదారులకు ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్ వెళ్తుంది. ఇందాక మిత్రులు చెప్పారు, యూరియా అనేది చాలా ఇంపార్టెంట్. యూరియా అనేది 3 సార్లు వాడతాం, దమ్ములో వాడతాం, తర్వాత మధ్యలో వాడతాం, నెక్స్ట్ గింజ వచ్చేటప్పుడు వాడతాం. ఆ సెకండ్ టైం కనుక రాకపోతే రైతు ఆందోళన పడతాడు. యూరియా దొరకదో ఆందోళన గురవుతాడు. అలాంటి ఆందోళన గురవకుండా చేయమని చెబుతున్నారు. ఇది ప్రతిపక్షంగా మన బాధ్యత. ప్రతిపక్షంగా ఎప్పుడూ కూడా ప్రజల సమస్యల్ని మనం తీసుకెళ్లాలి. మరి ఈ సమస్యల్ని సమర్థవంతంగా బయటకు తీసుకొచ్చినటువంటి బాలరాజు గారిని, ఈ సమస్య సమర్థవంతంగా బయటకు తీసుకొచ్చిన విజయకుమార్ రాజు గారిని, జెట్టి గారిని ప్రభుత్వం అభినందించి సమస్యను పరిష్కారం చేయాలి. అంతేకాని సమస్యను పరిష్కారం చేయకుండా సబ్సిడీ చేసేసి మెడలు వంచాలంటే ప్రజా ఉద్యమాలు ఎప్పుడు ఆగవు. ప్రజా ఉద్యమాలు ఇంకా పెరుగుతాయి.